ఏ రీల్ చూసినా ఎక్కడ చూసినా ఏం విన్నా ఏఐ 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 అందరికి బోర్ కొట్టట్లేదా? ఏమన్నా కొత్తగా మీకు నేర్చుకోవాలనుందా? 60 సెకండ్స్లో మీకు స్ట్రింగ్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎగ్జాంపుల్కి ఆరెంజ్ తీసుకోండి. ఆరెంజ్ దేంతో తయారయ్యింది? సో దీని ఆన్సర్ కోసం నేను ఆరెంజ్ లోపల చూడాలి. దానికోసం ఆరెంజ్ని మ్యాగ్నిఫై చేస్తాను, మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తాను. దెన్ I begin to see molecules. మాలిక్యూల్స్ అనేవి ఎండ్ కాదు. మాలిక్యూల్స్ని ఇంకా జూమ్ చేసి చూస్తే నాకు ఆటమ్స్ కనిపిస్తాయి. అండ్ ఆటమ్స్ కూడా ఎండ్ కాదు, ఎందుకంటే ఆటమ్స్లో మనం ఎలక్ట్రాన్స్ని చూస్తాము. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆటమ్ అనేది ఎక్కువ శాతం ఎంటీగా ఉంటుంది, కానీ డీప్ ఇన్సైడ్లో సెంటర్ లోపల మనం న్యూక్లియస్ని చూడొచ్చు. ఇప్పుడు నేను ఆ న్యూక్లియస్ని ఇంకా మ్యాగ్నిఫై చేస్తాను. సో లోపల నాకు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కనిపిస్తాయి. నేను ఒక న్యూట్రాన్ తీసుకొని ఫర్దర్ నేను మ్యాగ్నిఫై చేస్తే వాటికన్నా టైనీ పార్టికల్స్, క్రాక్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడే మన కన్వెన్షనల్ సైన్స్ అనేది ఆగిపోతుంది. సో ఇక్కడ స్ట్రింగ్ థియరీ వచ్చి ఆ పార్టికల్స్లో ఇంకా ఏదో ఉందని చెప్తుంది. ఆ కార్క్ను తీసుకొని మ్యాగ్నిఫై చేస్తే కన్వెన్షనల్ థియరీ అనేది ఇంకా లోపల ఏమీ ఉండదు అని చెప్తుంది. కానీ స్ట్రింగ్ థియరీ మాత్రం లోపల ఒక టైనీ స్ట్రింగ్ ఉందని చెప్పి చెప్తుంది. ఇది నథింగ్ బట్ వైబ్రేటింగ్ ఫిలమెంట్ ఆఫ్ ఎనర్జీ. జస్ట్ లైక్ వైలెన్ కున్న స్ట్రింగ్ లాంటిది. ఆ స్ట్రింగ్ ని ప్లగ్ చేస్తే వైబ్రేట్ అయ్యి మనకి మ్యూజిక్ అనేది వినిపిస్తుంది. సేమ్ అలానే స్ట్రింగ్ థియరీలో ఆ స్ట్రింగ్స్ అనేవి వైబ్రేట్ అయ్యి సౌండ్ కాకుండా పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో క్వార్క్ అనేది ఒక ప్యాటర్న్లో వైబ్రేట్ అవుతున్న స్ట్రింగ్, అలానే ఎలక్ట్రాన్ అనేది ఇంకో ప్యాటర్న్లో వైబ్రేట్ అవుతున్న స్ట్రింగ్, అలానే న్యూట్రాన్ అనేది కూడా వేరే ప్యాటర్న్లో వైబ్రేట్ అవుతున్న స్ట్రింగ్. ఇవన్నీ తీసుకొని ఒకదానిలో కలిపితే అదే మన ఆర్డినరీ ఆరెంజ్. ఈ థియరీ అనేది నిజమైతే ఒక ఆరెంజ్లోనే కాదు, ప్రతి పార్టికల్లో డ్యాన్స్ చేస్తూ వైబ్రేట్ చేస్తున్న స్ట్రింగ్స్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.